చేయి చూసావా ఎంత రఫ్ ఉందో, రఫ్ అని చేస్తాను. ద మెగా డైలాగ్, గ్యాంగ్ లీడర్. అది చూసి యూకేజీ ఫస్ట్ క్లాస్లో చూసిన డైలాగ్ ఈరోజు కూడా సేమ్ టు సేమ్ ఫీల్. అట్లనే మన ముఠా మేస్త్రి డైలాగ్, ఏ క్యా బోల్తా కాసిం బాయ్, అదొక బ్యూటిఫుల్ డైలాగ్. ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నాం, బాక్సులు బద్దలైపోతాయి, అదొక ఖతర్నాక్ డైలాగ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, అదొక డైలాగ్. ఈ డైలాగ్స్ విని పుట్టిన దగ్గర నుంచి యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి ఈరోజు కూడా నాలాంటి వాళ్ళు లాయల్ ఫ్యాన్స్ ఈరోజు కూడా మా మెగా బాస్ది ఫిలిం రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలంతే. అది మన కల్చర్. పుట్టి చిరంజీవి కాదు, సేమ్ మాలాగానే ఈ ఆల్ ద గ్రేట్ హీరోస్, రియల్ హీరోస్కి మనమంతా ఎడిక్ట్ అయిపోయి ఉన్నాం. మంచిది, చాలా మంచిది, వెరీ గుడ్. మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే హీరోస్ అందరూ కూడా మన ఇళ్లలో ఒక డెమీ గాడ్ లాగా తయారవుతారు. అండ్ ట్రస్ట్ మీ, ఫిల్మ్ ఇండస్ట్రీ is a very big industry. Of course, it is giving opportunities to so many youngsters to showcase their talents. Definitely. దాంట్లో అసలు క్వశ్చన్ లేదు. ఇక మన తెలుగు స్టేట్స్ అయితే మనం చెప్పదు, మామూలుగా ఉంటుంది మన ఫ్యాన్ బేస్. ఒక హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ లా చెప్తున్నా నేను. పుట్టి పెరిగి చూసి అబ్జర్వ్ చేసుకుంటాం వాళ్ళని. మనమే చిరంజీవి లాగా, మనమే మన సూపర్ ఫ్యాన్ లాగా, మనమే ఆ హీరో లాగా ఫీల్ అయిపోయి మన లైఫ్ని కూడా బ్రతికేస్తాం. అంత ఇష్టం మనకి, అంత అభిమానం, అంత ప్రేమ, అంత ఆప్యాయత. ఎంత పిచ్చి అంటే మనం ఆఖరికి మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వేసుకునే షూజు, నడిచే పద్ధతి, మాట్లాడే తరీక అంతా కూడా ఈ రియల్ హీరోస్ మీద ఫోకస్ ఇస్తాం. ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే సినిమా చూసి మంచి జబర్దస్త్ విజిలేసి, పేపర్లు ఇసిరేసి, గట్టిగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగా స్టార్ అవన్నీ కూడా చూసేసి చేసేసి ఎక్కడో తమిళనాడులో కంచి అనే ఊర్లో కంచి ఫ్యాన్స్ అసోసియేషన్ మొదలెట్టి దానికి ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి, దండలేసి, పాలు పోసి, రచ్చరచ్చ చేసి, మళ్ళీ మా టైంలో ఇక చెప్పొద్దు, బాలయ్య బాబు వర్సెస్ చిరు, ఇక చెప్పొద్దు. కావాలని వెళ్ళి బాలకృష్ణ సినిమాల్లో లాస్ట్ రోజులో కూర్చొని చిరంజీవి ఫ్యాన్స్ అరవడం, చిరంజీవి సినిమాకి బాలకృష్ణ ఫ్యాన్స్ వచ్చి అరవడం, మధ్యలో లోన్లు, లిటిల్ బిట్ ఆఫ్ ఫైటింగ్స్. ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈరోజు కూడా ఫస్ట్ డే ఫస్ట్ చూడకపోతే అమ్మ తక్కువ. అది ఫ్యాన్స్ అంటే. ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్, లైఫ్ జాన్ సబ్ ఏదైతే మస్త్. ఒక్కసారి కనపడితే చాలు, ఒక్క చిన్న షేక్ హ్యాండ్, ఒక్కసారి కలిపి ఒక్క సెల్ఫీ, జిందగీ అయిపోయింది రా బస్ మేరే జిందగీకి ఏ కాఫీ హై అన్న స్టేజ్, అన్న మైండ్ సెట్కి ప్రతి ఫ్యాన్ వెళ్ళిపోతుంది. మా టైంలో ఓకే, అట్లీస్ట్ సోషల్ మీడియా వాజ్ నాట్ దేర్ సో మచ్. వెళ్తే సినిమా, లేకపోతే రూమ్లో డిస్కషన్. ఇంజనీరింగ్ కాలేజీలో అయితే హాస్టల్ రూమ్స్లో డిస్కషన్. క్యారెక్టరే మార్చేసుకుంటాం మనం. అంత పిచ్చి మనకి, అంత అభిమానం. గట్టిగా మాట్లాడితే దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఒక ఫిలిం స్టార్స్కి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అది మన కల్చర్, వీ లైక్ ఇట్. దాన్ని తప్పు పట్టడానికి ఏం లేదు. అభిమానం, ప్రేమ, అనురాగం, ఎక్సలెంట్ క్వాలిటీస్. ఫిలిం ఇండస్ట్రీస్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా అయినాయి. లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్, క్రియేటివ్ ఆర్ట్స్కి చాలా మంది,
ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలిసిందే, పిల్లలు చదువుకోవడం కంటే ఫిలిమ్స్తో ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నారు. అది కరెంట్ రియాలిటీ. ఇక when you come to our time, when Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh, they were all on rise, you have to understand, మేము ఎంత పిచ్చోళ్ళు ఉంటుండే అంటే హార్డ్ కోర్, మామూలు ఫ్యాన్స్ కాదు. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాట, ఆఖరికి మీరు నమ్మరు, మా దోస్తుగాళ్ళు అయితే సిగరెట్ తాగే స్టైల్ కూడా సేమ్ టు సేమ్ యాక్టర్లు, తినే స్టైల్ కూడా సేమ్ టు సేమ్ యాక్టర్లు, అంతా ఇన్వాల్వ్ అయిపోతుండే. బికాస్ దట్ వాస్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఒక ఇంట్లో కనపడని బిహేవియర్ ప్యాటర్న్స్ మనకి మూవీలో కనపడుతుంది. మనం ఒకరితో చేసే ఫైటింగ్, నార్మల్గా రియల్లో చేయలేని ఫైటింగ్స్ సినిమాలో కనపడతాయి. మనమేమో ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ హీరో క్యారెక్టర్ మనమే ప్లే చేసి మనమే అందరినీ కొట్టేస్తున్నాం అనే ఒక నోషన్లోకి మనం అంతా వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళు. మా టైంలో అట్లీస్ట్ ఇన్స్టా ఇవన్నీ లేకుండే, సో ద ఇన్ఫ్లుయెన్స్ వాజ్ అ లిటిల్ బిట్ లెసర్ అండ్ ద కంటెంట్ ఆఫ్ ద మూవీస్ వాజ్ ఆల్సో బెటర్. ఇప్పుడు చిరంజీవి గారు మూవీస్ చూస్తున్నాను అనుకోండి, ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐఎమ్ అ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. నార్మల్ ఫ్యాన్ కాదు, హార్డెస్ట్ కోర్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. ఓపెన్గా చెప్తున్నాను. ఇది కావాలంటే మా దోస్తుగాళ్ళు అడగండి, వాళ్ళే చెప్తారు ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్. ఆఖరికి నా టీచింగ్ మెథడాలజీ కూడా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మాస్టర్ సినిమాలో చిరంజీవి ఎట్లా చేస్తారో అట్లా చేసి, మా స్టూడెంట్స్ ఏమో దాన్ని బ్యూటిఫుల్గా ఒక వీడియో క్రియేట్ చేసి దానికి ట్యాగ్స్ యాడ్ చేసి, షమన్ సార్ క్లాసెస్, షమన్ సార్ మోటివేషనల్ స్పీచ్, స్టూడెంట్స్ రియాక్షన్, ఒక బ్యూటిఫుల్ మెమరీస్ నా స్టూడెంట్స్ నాకు చాలాసార్లు ఇచ్చారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ. కానీ అప్పట్లో వచ్చే మూవీస్ హ్యాడ్ లాట్ ఆఫ్ సోషల్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొండవెట్టి దొంగ చూసుకోండి, గ్యాంగ్ లీడర్ చూసుకోండి, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎట్లా చేస్తారు, విజేత సినిమా సాక్రిఫైస్, రుద్రవీణ సోషల్ కల్చరల్ మూవీస్, ఓకే, వెస్టర్న్ ఎథిక్స్లో కొదుమసింహం, ఇందిరా సినిమా టాకింగ్ అబౌట్ రాయలసీమ డిస్ట్రిక్ట్. ఆల్ దీస్ మూవీస్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. పబ్లిక్ ఏదో మంచి చేయాలి అనే కంటెంట్, ఎస్పెషల్లీ సదర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్లో వచ్చే మూవీస్, ఎస్పెషల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ రెండిట్లో ఈ సోషల్ కంటెంట్ ఉన్న మూవీస్ వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ టాగోర్ సినిమా చూడండి, సోషల్ కంటెంట్, హౌ టు ఎండ్ కరప్షన్, అట్లాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్తో మూవీస్ వచ్చాయి. ఫ్యాన్స్ కొట్టుకునే వాళ్ళు డెఫినెట్గా, కానీ మరి ఇంత ఫిజికల్ అసాల్ట్స్, ఫిజికల్ ఇంటరాక్షన్, అబ్యూసివ్ వర్డ్స్ వర్ నాట్ దేర్ సో మచ్. దట్ ఐ కెన్ క్యారెక్ట్. అప్పట్లో మహా అయితే థియేటర్ బయట కొంచెంసేపు కొట్లాడుకుని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫోన్, మీడియా, ఇన్స్టా, ట్విట్టర్, ఎవ్రీవేర్ యూ సీ కస్ వర్డ్స్, అంటే గలీజ్ లాంగ్వేజ్. ఒక ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ మీద గలీజ్గా తిట్టుకోవడం, మీ ఓడితో అంటే మా ఓడితో. దీని మీద మళ్ళీ ఏఐ వాడి దాన్ని క్రియేటివ్ చేసి దాని మీద అబ్యూసివ్ లాంగ్వేజ్. అండ్ థింక్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ హైలైట్ చెప్పాలా, మనం ఇచ్చే మంచి కంటెంట్ ఏదైతే ఉండడం కంటే ఈ అబ్యూసివ్ కంటెంట్కి రీల్స్, లైక్స్, షేర్స్ ఎక్స్ట్రా. ఎంత పిచ్చిగా పోతున్నాయంటే కొన్ని కోట్లలో పోతున్నాయి అబ్యూసివ్గా. అది సారీ స్టేట్ ఆఫ్ అఫేర్స్. ఇది మన యూత్కి తెలియని విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇట్స్ బ్యాడ్ అంటారు, బట్ వి స్టిల్ గో టు వాచ్ ఇట్. ఒక మూమెంట్లో ఒక ఫేస్ ఎట్లా అయిపోతుంది అంటే మనకి, అరే ఇక్కడున్న ఫ్యాన్స్ అంతా మన హీరో వాళ్ళ ఫ్యాన్స్ రాబాయి, మన హీరోని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు అబ్బాయి, వచ్చేస్తాం. అప్పటి వరకు ప్రాక్టికల్గా ఆలోచించిన మనం ఒక్కసారి గ్రౌండ్లో దిగంగానే ఒక్కటేసారి మొత్తం అంతా కూడా మనలో ఉన్న ఫ్యాన్ బయటకు వస్తుంది. దన్నమంట హార్డ్ కోర్ ఫ్యాన్ బయటకు వస్తుంది. ఇక అప్పుడు దగ్గర ఇక వాడు కనుక మన హీరోని ఏమని అన్నాడంటే మనం అస్సలు ఊరుకోము, రచ్చలేపిస్తాం. ఇది కరెంట్ పరిస్థితి. ఇక కరెంట్ జనరేషన్ అయితే చెప్పు. ఇష్యూ ఇస్ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది పెద్ద ప్రాబ్లం. ఇస్ ఇట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో? ఇస్ ఇట్ ద స్టోరీ ఆఫ్ డైరెక్టర్? ఆర్ ఇస్ ఇట్ ద హీరోయిన్స్? ఇస్ ఇట్ ద జెండర్ థింగ్? ఆర్ ఇస్ ఇట్ ద obscene content which is being provided? ఒకప్పుడు obscene content was very less, but these days OTTsలో ఎక్కడ చూసినా సరే బ్లడీ obscene content. ఆడపిల్లలు నీట్గా డ్రెస్ వేసుకుంటే సినిమాలు చూడొస్తలే. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కాదు, మొత్తం నాట్ జస్ట్ ఇండియా, గ్లోబలీ. మోర్ అమౌంట్ ఆఫ్
సెక్షువల్ అట్రాసిటీస్, సెక్షువలీ పర్వర్టెడ్, ఇట్లాంటి దాని మీద కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇలాంటి వాటికి నిజంగా మంచి ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? పెద్ద క్వశ్చన్. మంచి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఒక హీరో చేసే క్యారెక్టర్ని మనం ఇంపాక్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు దాంట్లో. ఇఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో ఇస్ వెరీ గుడ్, ఇంకా ఇంపాక్ట్ తప్పలేదు, ఫాలో చేయొచ్చు. యాక్చువల్గా తెలుగు ఫిల్మ్స్ కానీ తమిళ ఫిల్మ్స్లో కానీ మీరు చూసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సోషల్ కంటెంట్. ఆ సోషల్ కంటెంట్లో హీరో సొల్యూషన్ చెప్తారు, అవన్నీ మనం యాక్చువల్గా రియాలిటీలో చేయొచ్చు. కానీ ఒక్కసారి థియేటర్ దాటిన తర్వాత క్యారెక్టర్ ఒక్కటే మనం గుర్తుపెట్టుకుంటాం, కానీ దాని వెనకాల ఉన్న వాల్యూ సిస్టమ్ని మర్చిపోతాం. హౌ మెనీ ఆఫ్ దెమ్ గాట్ ఇన్స్పైర్డ్? దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. మంచివి చేయొచ్చు డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, చాలా మంది తిండి పెట్టి చంపేస్తా అంటారు అన్నమాట. కానీ దట్ ఈస్ నాట్ ద గేమ్. ప్రభాస్ ట్రైస్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ ఆర్ ఫెడ్ వెల్. అందరికీ భోజనాలు పెట్టి, ఎందుకంటే అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ భోజనం, స్టమక్, తిండి. He provides food for a lot of people. That's a very nice thing. Excellent thing. మహేష్ బాబు ఒక గ్రామాన్ని దత్తకు తీసుకుని దాన్ని డెవలప్ చేస్తారు. దట్స్ వెరీ నైస్ థింగ్. అట్లా కొంతమంది హీరోస్ డూ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్. రజనీకాంత్ అయితే ఇక చెప్పారు. రజనీకాంత్ అయితే రొంబ నండ్రి అని చెప్పొచ్చు, అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. సైలెంట్గా చాలా మందికి సేవ చేస్తారు. అండ్ ఈజ్ అ స్పిరిచువల్. ఇక మనం మెగాస్టార్ అనుకోండి, బ్లడ్ బ్యాంక్స్, దర్శనాలు అండ్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ ద కరెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. He has donated lot of money to people for their benefit. He has done a lot of social work. He's been doing these things because for him the fans ఒక్కలే కాదు, పబ్లిక్ కూడా చాలా చాలా. సో పబ్లిక్ని ఇన్స్పైర్ చేసే ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ వెనకాల there is a dark reality that we have to really understand. So the dark reality of Telugu film industry. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఒక న్యూస్ ఆర్టికల్. మెగా అభిమానం తలకెక్కి కట్టుబట్టలతో మిగిలాడు, అభిమాని వ్యామోహంలో ఆస్తులు అమ్మేశాడు. సో ఇది ఒక ఆర్టికల్. బేసికల్గా ఇలాంటి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి న్యూస్ పేపర్స్లో. ఫ్యాన్స్ ఏ ఎక్స్టెంట్కి వెళ్తారంటే ఆ కట్అవుట్లు, వాళ్ళ బ్యానర్స్, వాళ్ళ ఇది దాని మీద లిటరల్గా ఆస్తులు, సొంత ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా అమ్మేస్తున్నారు. ఇది మీకేం తెలియని విషయం కాదు. ఇదే దాన్ని నేనంతే అనే సినిమా, రవితేజ డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్, జబర్దస్త్ మూవీ. ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు, హీరోని ఎంత అభిమానిస్తారు, ఎంత ప్రేమిస్తారు, దాని గురించి ఎంత సాక్రిఫైస్ చేస్తారు ఫ్యాన్స్ అనేది చెప్పని అవసరం లేదు, ఎస్పెషల్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఇష్యూ ఇస్ నాట్ దాట్. వాట్ ఈస్ ద డార్క్ రియాలిటీ బిహైండ్ ఇట్? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏ సినిమా యాక్టర్ అన్నా సరే లాజికల్గా మనం టికెట్ పైసలు కొంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఆ బిజినెస్ని వాళ్ళు పెంపొందించుకుంటారు, వాళ్ళకి 1000 కోట్లు 2,000 కోట్లు వచ్చి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని వేల కోట్లకి అధిపతులు అవుతారు. కానీ ఎవరైతే ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆస్తులు అమ్మేసుకొని మరి వీళ్ళకి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి క్రౌడ్ పూలింగ్ చేసి వెనకాల టీం ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని సపోర్ట్ చేసిన టీం సంగతి ఏంటి? అభిమానించే ఫ్యాన్స్ సంగతి ఏంటి? ప్రాణం ఇచ్చే అభిమానం ఉన్న ఫ్యాన్స్ సంగతి ఏంటి? ఆస్తులు అమ్మేసుకున్న ఫ్యాన్స్ సంగతి ఏంటి? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దెమ్? దాట్స్ అ బిగ్ క్వశ్చన్. ఒక బేసిక్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే, మనం టికెట్ పైసలు కొంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ థియేటర్ వరకు ఉంటే బాగుంటుంది. థియేటర్ బయట కూడా వచ్చి ఫ్యాన్ వార్స్ చేసుకుని ఉత్తి పుణ్యానికి జనం కొట్లాడతారు. ఇక రీసెంట్ సంధ్యా థియేటర్ ఇష్యూ అయితే చెప్పాలి సార్. స్టాంపీడు, పుష్ప 2ది, అల్లు అర్జున్ రావడం, స్టాంపీడ్ అవడం, చిన్నపిల్లల లైఫ్ పోవడం, మదర్ చనిపోవడం. హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? చాలా మంది యాక్టర్ని బ్లేమ్ చేశారు. యాక్టర్ వాజ్ డూయింగ్ బిజినెస్. ద ప్రాబ్లమ్ ఇస్ పబ్లిక్ మెంటాలిటీ. జనం, ఎస్పెషల్లీ ద యూత్ అనే కాదు, అందరూ కూడా, యూత్కి సంబంధం, అభిమానానికి ఏజ్ లిమిట్ ఏముంటుంది? ఎవరైనా సరే ఆ ఫస్ట్ డే పిచ్చి ఈ రోజు కూడా పోవట్లేదు.
దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తుల నష్టం జరుగుతుంది, అంత నష్టమే జరుగుతుంది. ఎవరికి? ఫ్యాన్స్కి. ఈరోజు బాగానే ఉంటారు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్యన భయంకరంగా గొడవే జరిగింది. కానీ యాక్చువల్గా చూస్తే వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లో అంతా మీటింగ్ చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తూ ఉంటారు, మంచిగా పార్టీ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా మీరందరూ కొట్లాడంటారు పైన ఎవరు చెప్పలేరు. కొట్టుకునేది ఫ్యాన్స్ మధ్యన కొట్టుకుంటారు. ఈ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటారు, ఏమొస్తుందో ఏమని తెలియదు. సాటిస్ఫాక్షన్ అది కూడా లేదు. మహా అయితే ఒక గంట ప్రశాంతంగా ఉండడం కంటే ఆ గంట గొడవడి ఇద్దరు కొట్టేసుకుని మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, కానీ మీ వాడు మీ గురించి ఏం చేస్తాడు? క్యా కర్తే ఎన్న పండువే ఉన్నమే లే అంటే ఏం చేయరా. ఇది రియాలిటీ, ఇది తెలుసు. అయినా సరే పిచ్చిపోదు. స్టాంపీడ్స్ అయినాయి, క్లస్టర్స్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక పెద్ద సినిమా మూవీ రిలీజ్ అవుతుందంటే అదొక పెద్ద తలకాయ నొప్పి. ఇదే టైంలో కనుక క్రిమినల్సో లేకపోతే ఎవరో టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళు ఫిల్మోలు చూసుకోవాలా, లేకపోతే టెర్రరిస్ట్ని పట్టుకోవాలా, లేకపోతే దొంగల్ని పట్టుకోవాలా? ఏం చేయాలి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నో హీరో ఆర్ నో ప్రొటాగనిస్ట్ సేస్ దట్ కమాన్ మీరు వీళ్ళని యాంటీ చేయండి అని ఎవరు చెప్పరు. వాళ్ళకి ఇది స్ట్రిక్ట్లీ బిజినెస్. వాళ్ళు మన దగ్గర టికెట్లు కొంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర 1000 కోట్లు వస్తాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఫ్యాన్స్ మాత్రం భయంకరంగా ఉంటారు. ఇక మేము చెప్పినట్టుగా సోషల్ మీడియాలో కస్ వర్డ్స్ ఎట్లుంటే మీకు చెప్పి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా వర్డ్స్ క్రియేట్ చేసి మరి వాడుతున్నారు ఈ మధ్యన. దీని మీద మళ్ళీ షార్ట్ కట్స్ ఒకటి, అవి కూడా అది మొత్తం అసలు ద లాంగ్వేజ్ ఆఫ్ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. అండ్ మోర్ దెన్ లవ్, అట్రాక్షన్ అండ్ అభిమానం కంటే ఒకలాంటి ఎవర్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ ఆల్ లైక్ హేట్ స్పీచ్ లాగా, హేట్ ఫ్యాన్స్ హేటింగ్ సెగ్మెంట్ లాగా తయారైంది. అండ్ మీరు నమ్మరు, మీకు తెలిసిందే, గంటల తరబడి కొట్లాడు. మీ హీరో మీకు ఏం చేస్తాడో ఎవరు తెలియదు. ఈ ప్రాసెస్లో పాపం యూత్ వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం ఫర్ యువర్ కెరియర్స్ గోస్ ఫర్ టాస్. ఫ్యామిలీ అప్పులు చేస్తారు, మళ్ళీ బయటకు అప్పులు ఇంట్రెస్ట్ తెచ్చుకొని మళ్ళీ వీళ్ళకి అప్పులు చేస్తారు, అది లాస్. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు నమ్మరు, ఇంట్లో అమ్మా నాన్న హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టుకుంటే వీడు పోయి ఆ హీరో ఎప్పుడు చూడని కూడా చూడడు, వానికి పోయి పైసలు ఖర్చు పెడతాడు. పుట్టి పెంచిందేమో అమ్మా నాన్న, వాడిని దేవుని లెక్క చూస్తాడు, ఆ దేవుడు వీని గురించి ఏం చేయడు, మళ్ళా తిప్పి వీడే ఆ దేవునికి ఏమైనా చేయాలి అంటే వాళ్ళు ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏం లేదు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతారు దేవుడికి తెలియాలి. లోన్స్, టీప్ షిట్, అప్పులు పాలైపోయి రోడ్ల మీదకి వచ్చేస్తారు. ఇప్పుడే ఒక ఆర్టికల్ కూడా చూపెట్టాను, ఆశలు అమ్మేసుకున్నాను చిరంజీవి అబ్బాయి. లాజికల్గా ఆలోచిస్తే చిరంజీవి ఎప్పుడు నీ ఆశలు అమ్ముకోమని చెప్పిండా? చెప్పలేదే. ఇచ్చి తీసుకుపోతే ఇట్లా తయారైంది. ఇప్పుడు బ్లేమ్ ఏం చేయాలి? యాక్టర్ని బ్లేమ్ చేయాలా, లేకపోతే ఫ్యాన్ని బ్లేమ్ చేయాలా? నీ ఇంటి పరిస్థితిని నువ్వే ఆ దారుణాన్ని తెచ్చుకున్నావు అని చెప్పాలా? దేవుడు తెలియాలి. అండ్ దీంతో పాటు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యూపీఎస్సీ యాంగిల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే ఒక టోటల్ అట్మాస్ఫియర్ని మార్చేసే సిచ్యువేషన్ ఇది. యూత్ని స్పాయిల్ చేసి, యూత్ని కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసి, వాళ్ళ టైంని, ద మోస్ట్ ప్రెషస్ టైమ్ ఆఫ్ దర్ లైఫ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదే పీపుల్ ఆర్ మెగా స్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్స్, ఓకే, రెబల్ స్టార్స్, వీళ్ళందరూ స్టార్స్ కూడా వాళ్ళ యంగ్ ఏజ్లో, అంటే వాళ్ళ 20s, 23, 24 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు కూడా చిరంజీవి ఈజ్ డూయింగ్ మూవీస్ అట్ ది ఏజ్ ఆఫ్ 70. అంటే 50 ఏళ్ల కెరియర్ ఆయన బిల్డప్ చేసుకుంది. బాలకృష్ణ చూడండి, స్టార్ట్ ఎట్ ఏజ్ ఆఫ్ 50 years పైన ఆయన కెరీర్ ఆయన బిల్డప్ చేసుకుంది. వెంకటేష్, నాగార్జున, ఎవ్రీవన్, యూ నేమ్ అన్ యాక్టర్, రవితేజ ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు కష్టపడి ఈ బిల్డ్ హిస్ ఓన్ కెరీర్. ఎవరికి వాళ్ళు వాళ్ళ కెరియర్ సూపర్గా బిల్డప్ చేస్తున్నారు, మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఎక్సలెంట్ ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఇంకా సేఫ్గా పెట్టుకుంటున్నారు అండ్ మోర్ ప్రొటెక్టెడ్గా పెట్టుకుంటున్నారు. కానీ వీళ్ళని సపోర్ట్ చేసే ఫ్యాన్స్ పరిస్థితి, వాళ్ళ కెరియర్స్ గాన్, డబ్బులు గాన్, అప్పులు సూపర్, ఇంత దారుణమైన పరిస్థితి. ఈ మెంటాలిటీస్ ఎప్పుడు చూడండి. ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఆలోచించాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే
ఆ యాక్టర్స్ అందరు కూడా దిస్ జస్ట్ బిజినెస్, డబ్బులు సంపాదించే పద్ధతి. దాంట్లో మిమ్మల్ని వాళ్ళు కావాలని ట్రాప్ చేయకపోయినా మనమే వెళ్ళి ఆ ట్రాప్లో పడతాం. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఆ ఫ్యాన్ మనకి ఏం చేయడు, ఆ హీరో మనకి ఏం చేయడు, కానీ మనం మాత్రం వాళ్ళకి మొత్తం ధార వస్తుంది. అట్లాంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఫ్యాన్ బేస్ పెడితే వాళ్ళ ఇంట్లో డబ్బులు వెళ్తే కానీ మన ఇంట్లో డబ్బులు వస్తాయి, మన ఇంట్లో డబ్బులు పోతాయి. దిస్ అ సీరియస్ వార్నింగ్ టు ఎవ్రీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ who are trying to do beyond the limit. Very dangerous. మీకు చెప్తాను ఒకసారి. ఐ విల్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ షిట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు పీక్స్కి మన వాళ్ళకి నార్మల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను ఒక ఎక్స్ ఫ్యాన్, నువ్వు ఎవర్ ఫ్యాన్, ఎక్స్ట్రీమ్ బిహేవియర్, దానివల్ల యంగ్స్టర్స్ లోన్లీనెస్, అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఫ్యాన్ గ్రూప్స్లో ఒక ఎమోషనల్ షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళెవరికి సపోర్ట్ లేక ఫైనల్గా ఫ్యాన్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి తిట్టుకుంటారు. కానీ వాళ్ళ బ్యాంక్ కొంచెం డబ్బులు పడతారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ విషయం ఏంటంటే, మెషిన్కి ఫ్యూయల్ ఎట్లా అవసరమో ఈ కాలంలో మనిషి మంచిగా బ్రతకాలంటే పైసలు అవసరం. మీ యాక్టర్స్ అందరూ కూడా మస్తు పైసలు సంపాదించారు. ఒక్క జనరేషన్ సరిపోయినట్టు కాదు, 10 జనరేషన్ సరిపోయే పైసలు సంపాదించారు. మనం ఏం సంపాదించుకుంటాం? ఆ యాంగిల్ ఎప్పుడు కూర్చోదు. అభిమానం, ప్రేమ, ఆప్యాయత అంతా థియేటర్ వరకు క్లోజ్ చేసుకుని థియేటర్ బయటకు రాగానే నార్మల్ పీపుల్ అయిపోతాయి. మస్తు ఈ ఫ్యాన్ వార్స్ అండ్ ఆల్ దిస్ ఇస్ క్రాప్ ఫన్. సో దీంట్లో రీసెంట్ సంధ్యా థియేటర్ స్టాంపేడ్ చూడండి. హీ వాజ్ టార్గెటెడ్, లాస్ ఆఫ్ లైఫ్. మళ్ళా దీని మీద ఒక సెన్సేషన్ గ్రూప్, ఎస్పెషల్లీ యూట్యూబ్లో వ్యూస్ గురించి ప్రతి వాడు వీడియో తీసేయడం, అప్లోడ్ చేయడం, దాని మీద కింద కమెంట్స్, గలీజ్ కమెంట్స్. ఈ కాలంలో మీరు చూస్తే ప్రతి పోస్ట్లో ఒక విధంగా ఇట్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓకే ఎక్సలెంట్, దాన్ని వీఆర్ నాట్ సెయింగ్ నో. ఎవరు పడితే వాడు ఏం అసలు కంటెంట్ కూడా ఏం పెడతారో తెలుసు. ఇక మన కిచెన్ స్టఫ్ అయితే చెప్పదు. నేను పొద్దునే లేచాను, ఈరోజు అరటికాయ కూర వండుతున్నాను, అరటికాయలో ఉల్లిపాయలు వేస్తున్నాను, తరుముతున్నాను, ఇవే డిస్కషన్స్. మళ్ళీ దానికి సూపర్గా వ్యూస్, సూపర్గా లైక్స్, కామెంట్స్. ఇక ఆడపిల్లలు ఫేస్బుక్లో మన ట్విట్టర్ దీని మీద రాగానే, ఇన్స్టాలో రాగానే టక్క వ్యూస్. దేనికో తెలియదు, అంత దారుణమైన పరిస్థితి ఉంది సోషల్ మీడియా. సో స్టాంపీడ్ కల్చర్, సంధ్యా థియేటర్ లెసన్, ఫ్యాన్స్ క్లైంబింగ్ వాల్స్, బ్యారికేడ్స్ బ్రేక్ చేస్తారు, పుషింగ్ ఈచ్ అదర్, బెనిఫిట్ షోస్కి లొల్లి, ఇంజురీస్, ఇదంతా దీన్ని రెచ్చగొట్టేది థియేటర్ ఓనర్స్ ఎంకరేజ్ కేయాస్ ఆఫ్ ఫ్రీ పబ్లిసిటీ. ఒక థియేటర్ దగ్గర ఫుల్గా పబ్లిసిటీ అయితే అందరూ ఏమైంది అని వచ్చేస్తారు లోపలికి. ఏం లేదు, గదే సినిమా, గదే పాటలు, గదే లొల్లి. థియేటర్ కెపాసిటీ కూడా అంతనే ఉంటుంది. ఒక్క సీట్లో 2-3 కూర్చోబెట్టారు. ఈ లొల్లి ఎప్పుడు. యూ విల్ నాట్ బిలీవ్, మా టైంలో టాగోర్ సినిమా రిలీజ్ అయితే తమిళనాడులో, మనం ఇంజనీరింగ్ కాలేజ్ తమిళనాడులో చదువుతున్నాంలే, సో అక్కడ వన్ ఆఫ్ వెరీ గుడ్ యూనివర్సిటీస్. సో అక్కడ పోతే మీరు నమ్మరు, ఒక తెలుగు సినిమాకి, టాగోర్ సినిమాకి మా సీనియర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు రీల్ తిరుపతిని తెప్పించి సినిమా ఇచ్చినారు. వేస్తే మీరు నమ్మరు, పక్కకున్న తెలుగు వాళ్ళు అందరూ వచ్చేసినారు, మొత్తం కాలేజ్ వచ్చేసి. థియేటర్ కెపాసిటీ బ్లడీ 300, ఆల్మోస్ట్ 900 to 1000 పీపుల్ సాట్ ఇన్ దట్ థియేటర్. ఒక సీట్లో ముగ్గురు కూర్చొని మరి చూసినాం. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ ఫర్ అవర్ యాక్టర్స్. బట్ థియేటర్ వాడికి పైసలు వస్తాయి, యాక్టర్కి పైసలు వస్తాయి, షేర్లు వస్తాయి, అందరికి వస్తాయి, కానీ మనకేమొస్తుంది? కొంచెం సాటిస్ఫాక్షన్ అంటారా? సాటిస్ఫాక్షన్ కాదు భయ్యా, మనదంతా పిచ్చి లెవెల్కి వెళ్ళిపోయింది, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది మనదంతా. ఏ స్టేట్ ఆఫ్ అఫేర్స్కి వెళ్ళిపోయిందంటే, కరెంట్లీ చదువుకున్నవాడు, చదువుకోనోడు, పువర్ రిచ్ తేడా లేకుండా ఈ రోజుని మనం ఇంబైబ్ చేసేసుకుంటున్నాం లోపల. ఎంత ఇంబైబ్ చేసేసుకుంటున్నామంటే వి జస్ట్ డోంట్ నో వాట్ వి ఆర్ డూయింగ్. ప్రతి సిచ్యువేషన్లో మనమే హీరో అని ఒక నోషన్లోకి వెళ్ళిపోతున్నాం, సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతున్నాం, లోన్లీనెస్కి గురవుతున్నాం. మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఫ్యాన్స్ గ్రూప్లో ఉంటారు కాబట్టి అదే ఫ్యాన్స్ బేస్లో ఒక ఎమోషనల్ షెల్టర్ తీసుకుంటున్నాం. అండ్ ఫైనల్గా ఫ్యాన్ గ్రూప్స్ క్రియేట్ బిగ్ సెలబ్రేషన్స్, క్రేజీ వీడియోస్ ఫస్ట్, సోషల్ మీడియా అట్రాక్షన్. ఆఫ్ కోర్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియా అట్రాక్షన్ చేస్తారో, టెక్నాలజీని మంచిగా వాడుకుంటారో వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటారు. వీడియోస్ అని వాళ్ళు చెప్తారు. ఇక ఏ వచ్చిన తర్వాత మీరు చెప్పాల్సిన మొత్తం రీసెంట్గా. సో మెనీ పీపుల్ డెట్స్ ఫర్ కీపింగ్ ద పోస్టర్స్ ఇన్ థియేటర్స్. ఇగో పాలాభిషేకాలు, పూజలు,
ప్రేమ అభిమానం ఉండాలి. కానీ మనం మర్చిపోయే పాయింట్ ఏంటంటే దేవుణ్ణి పూజిస్తే ఒక అర్థం ఉంది. యాక్టర్ని పూజిస్తే ఏమొస్తుందా? తప్పుగా తీసుకోకండి. ప్రాక్టికల్‌గా ఆలోచించండి. హైలైట్ ఏంటంటే ఏ హీరో కూడా వచ్చి మీరు నాకు పాలాభిషేకం చేయాలి, మీరు నాకు పెద్ద బ్యానర్ కట్టాలి, దండేయాలని ఏ హీరో కూడా చెప్పడు. మనమే రెచ్చగొడుతున్నాం. మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. మనమే ఆ దునియాలోకి మనమే పోతున్నాం. వాళ్ళు మాత్రం వాళ్ళ దునియాలో మంచిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అన్ని కెరీర్ బిల్డ్ చేస్తున్నారు, పైసలు బిల్డ్ చేస్తున్నారు, రెస్పెక్ట్ బిల్డ్ చేస్తున్నారు, అన్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఆ యాక్టర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ అందరూ క్రియేట్ యువర్ ఓన్ కెరియర్స్. మీ ఇంట్లో అప్పులు ఉంటే హీరో వచ్చి తీర్చాడు. మీ ఇంట్లో మమ్మీ డాడీకి బాగాలేకపోతే ఆ హీరో వచ్చి ఏం చేయడు. అప్పుడప్పుడు చేస్తారు. పవన్ కళ్యాణ్ చాలా మందికి పూర్ పీపుల్ చేసిండు. 2 కోటి రూపాయలు కూడా చెక్కులు రాసిచ్చాడు. అది నిరుపేదలకు చేసిండు. గుడ్, వెరీ గుడ్. కానీ ఎంతమందికి చేస్తాడు ఆయన? ఆయన ఏమన్నా దేవుడా? కాదు కదా. ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సరే సరిపోదు. ఆయన కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆయన కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఆయన కూడా హ్యాపీగా ఉండాలి. మనం బాగుండాలి, మన హీరో బాగుండాలి, ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి, మోర్ క్రియేటివ్ వర్క్స్ రావాలి, బెటర్ థింగ్స్ రావాలి. కానీ పిచ్చి తగ్గాలి కదా. పిచ్చి భయంకరంగా తగ్గాలి. మామూలు పిచ్చి కాదు మనది. నాకు తెలిసి ఏ స్టేట్లో లేని పిచ్చి మన తెలుగు స్టేట్స్లో ఉంటుంది. అందుకే ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక బ్యూటిఫుల్ బిజినెస్ లాగా చేసుకొని టీమ్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ పీపుల్ ఆర్ గెటింగ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ యూ విల్ నాట్ బిలీవ్, ఈ ఫిలిం ఇండస్ట్రీ నమ్ముకొచ్చిన యాక్టర్స్ చాలా మంది కృష్ణానగర్లో పడుతున్నారు ఈరోజు కూడా. బ్రిలియంట్ యాక్టర్స్, బట్ నో ఆపర్చునిటీస్. దీంట్లో మళ్ళీ నెపో పాలిటిక్స్ ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఫర్ వాట్? Not at the cost of our own personal lives, not at the cost of our own careers. You have to understand, your heroes have built beautiful careers, so you should also build beautiful careers. Your heroes are taking their families abroad, giving beautiful life, then you should also give your family a beautiful life. You should give your brothers, sisters and your best friends a beautiful life. You should give yourself a beautiful life. You should give your family a beautiful life. అది ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన పద్ధతి. వాళ్ళ ప్రొఫెషన్ కరెక్ట్గా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఆ లెవెల్స్లో ఉన్నారు. కానీ మన ప్రొఫెషన్ మనం ఎంతవరకు చేస్తాం ఒకసారి ఆలోచించు. వెరీ ఇంపార్టెంట్. ఐ నో దట్ కరెంట్ జనరేషన్ ఇస్ సూపర్ స్మార్ట్. టెక్నాలజీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ కెన్ డూ వండర్స్. యూ కెన్ డూ బెటర్ దాన్ వాట్ యువర్ యాక్టర్స్ కెన్ డూ. అంతకంటే బాగా చేయొచ్చు. గట్టిగా మాట్లాడితే దోస్ గ్రేట్ యాక్టర్స్ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ అ వెరీ వెరీ డిప్లొమాటిక్, నైస్, స్మార్ట్ ఫ్యాన్స్, నాట్ పిచ్చి ఫ్యాన్స్. ఫ్యాన్స్ కొట్లాడుకుంటే ఫ్యాన్స్ మధ్య గొడవలు అయితే కానీ హీరో కొట్లాడుకోవాలి కదా. వాళ్ళు పార్టీ చేసుకుంటారు, మనమే తనకలాడతాం. ఎందుకు ఇదంతా? సో మేజర్ ఇన్స్పిరేషన్ దట్ యూఆర్ సపోజ్ టు టేక్, ఎస్పెషలీ ద తెలుగు ఫ్యాన్స్, తమిళ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ నేర్చుకోవాల్సిన మేజర్ విషయం ఏంటంటే యువర్ హీరో హ్యాస్ మేడ్ అ బ్యూటిఫుల్ కెరియర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఆయన మంచి కెరియర్, వాళ్ళ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇచ్చిండు అంటే మనం కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని అభిమానాన్ని అలానే పెట్టుకొని లవ్, keep it like that, but get inspired on the fact that since your hero has given a beautiful life to his own family, you should also be able to give a better life for your family, not lose your family. That's the major thing that I wanted to tell you. So deentlo manaki youth in the darkest most hidden reality is many youth take small loans తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్ లోన్స్ తీసుకుంటారు, మనీ ఫ్రమ్ స్టెమ్ తీసుకుంటున్నారు, బ్యానర్లు కడుతున్నారు, మిల్క్ అభిషేకాలు, డీజే సెటప్లు, థియేటర్ డెకరేషన్స్ 82 feet. మొన్నేమో రీసెంట్గా 110 feet పెట్టినారు. దేవుడు కట్టిన ఒక అందం ఉంది కానీ వీళ్ళకి ఎందుకు? అది ఆలోచించండి. సో దీంతో పాటు వీళ్ళ వాళ్ళ మధ్య ఫ్యాన్ వార్స్. పవన్ కళ్యాణ్ ఆర్జీ అదొక ఫ్యాన్, రియాలిటీ, మున్సిపాలిటీ, లుక్ ఎట్ దిస్ ఇన్స్టా. మరి ఇది చూస్తే ఏమవుతుంది? తమిళ ఫిలిం, మళ్ళీ తమిళ తెలుగు కొట్లాడుకుంటారు. దట్ విల్ బికమ్ అన్ ఇంటర్ స్టేట్ వార్. Whole concept of unity and diversity is completely lost. Respect each other's language. నేర్చుకోండి, తప్పలేదు. తమిళ కల్చర్లో, తమిళ పాపులేషన్లో సూపర్ మూవీస్ వస్తున్నాయి. మలయాళంలో ఖతర్నాక్ మూవీస్ వస్తున్నాయి. అన్నిటిని అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. గొడవ పడితే ఏమొస్తుంది? బొక్క తప్పితే. ఈ లాజిక్ ప్రజలు అండ్ ద ఫ్యూచర్ సిటిజన్స్ దే హావ్ టు అండర్స్టాండ్. దిస్ వార్ ఇస్ నాట్ అ ఫ్యాన్ వార్, బట్ ఇట్ ఇస్ డిస్ట్రాయింగ్ యువర్ ఫ్యామిలీస్. సో ఫేక్ లీక్స్, యూత్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్, స్టడీ ఫోకస్ బిస్కెట్, జాబ్ ఆపర్చునిటీస్ బిస్కెట్, మెంటల్ స్ట్రెస్ భయంకరంగా పెరుగుతుంది, యాంగర్, ఎడిక్షన్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అండ్ ఫైనల్గా ఇవన్నీ అయ్యి ఏమైతుంది తెలుసా? ఫైనల్గా డ్రగ్స్లోకి వెళ్తారు. డ్రగ్స్, ఆల్కహాలిజం, స్మోకింగ్ అండ్ ఫైనలీ ఫైటింగ్.
ఇవన్నీ చేస్తే ఫైనల్గా ఏమవుతుంది? లైఫ్ డిస్ట్రాయిడ్ అయిపోయింది. మీరు డిస్ట్రాయ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ జోలికి రారప్ప. ఇక మీ హీరో అయితే పక్కన పెట్టేసి ఆయన పర్సనల్ లైఫ్ ఆయనకు ఉంటుంది, ఆయన ఫ్యామిలీ ఆయనకి ఇంపార్టెంట్, మనం కాదు. మనం టికెట్ కొనేంత వరకే మనం ఇంపార్టెంట్. ఒక్కసారి టికెట్ పని అయిపోయిన తర్వాత నీ దగ్గర నుంచి డబ్బులు వచ్చేసినాయి అండ్ హీ హస్ డన్ హిస్ బిజినెస్ వెరీ సక్సెస్ఫుల్లీ. నేను ఇన్స్పైర్ చేసిండు, నువ్వు డబ్బులు కట్టినావు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, నీకేమొస్తుంది? ఎప్పుడైనా ఇదే యాంగిల్ ఆలోచన. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ లవ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో fan pays the price emotionally, socially, financially. Mature fandom means enjoy the movie, respect other heroes, don't fall into loans, don't waste life on digital wars. And the final message is your hero already has a future, now you have to build yours. That is the whole game. So end of the day చెప్పేది మన పిచ్చి మనదే కాదంటలే. ఈ రోజు కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా రేపొద్దు చిరంజీవి వస్తే ఫస్ట్ డే ఫస్ట్ వెళ్తాం, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిస్కింగ్ my own family, not at the cost of risking someone else's family, not at the cost of pushing someone, definitely not. If our hero knows that we are doing such kind of things, vaale feel అవుతారు, అరే నేను మంచి క్రియేట్ చేసినా చెత్త క్రియేట్ చేసినా అని వాళ్ళే ఫీల్ అవుతారు. అట్లాంటి బ్యాడ్ నేమ్ మనం హీరోస్కి తీసుకురావద్దు. హ్యాపీ వెళ్ళాలి, సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి, కూలింగ్ తాగాలి, పాప్కార్న్ తినాలి, మన హీరోకి ఒక సలాం కొట్టాలి, ఎందుకంటే టికెట్లో ఆల్రెడీ కొనేసినాం మనం. లైఫ్ని హ్యాపీగా పెట్టుకోవాలి. ఈ ఫ్యాన్ వార్స్ అంతా గలీస్ వార్స్. ఫ్యాన్స్ కలిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, మోర్ పీపుల్ గెట్ ఆపర్చునిటీస్, ఇండస్ట్రీకి డబ్బులు వస్తాయి, మోర్ క్రియేటివ్ ఫీల్డ్స్, మోర్ పీపుల్. నీ టాలెంట్ని గుర్తించడానికి ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవాలి, కానీ ఫిలిం ఇండస్ట్రీని ఒక వార్ జోన్ కింద చేయదు ప్లీజ్. పిచ్చి ఉండాలి కానీ థియేటర్ లోపల వరకు, అభిమానం ఉండాలి సినిమా చూసేంత వరకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రాణం, మీ ఫ్యామిలీ, మీ లవ్, మీ కెరియర్స్ కంటే ఏది ఇంపార్టెంట్. ఆల్వేస్ రిమెంబర్ యువర్ హీరో హ్యాస్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్, యువర్ హీరో హ్యాస్ మేడ్ ఎక్సలెంట్ పైసా, యువర్ హీరో హ్యాస్ మస్త్ లైఫ్. ఇట్స్ టైమ్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. So that's all for today. Shamanth Paidikonla signing off. Bye-bye. And change your rough for each other. Take care.